బాలయ్య అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. అది ఏంటనేది మన ఈ వీడియోలో కంప్లీట్ గా మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ డెఫినెట్ గా చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి ప్రజెంట్ చిత్రం ఏదైతే NBK 111 వర్కింగ్ టైటిల్ తో మూవీ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. స్టార్ట్ అవడమే కాకుండా రెగ్యులర్ షూటింగ్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గా మనకు ఒక గ్లిమ్స్ కూడా రావడం జరిగింది. బాలయ్య గారి బర్త్డే ఏదైతే June 10th ఉండేనో, సో దాన్ని పురస్కరించుకొని గ్లిమ్స్ రావడం జరిగింది. గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా మంది అసలు ఇండస్ట్రీ మొత్తం షాక్ గురైంది. ఆ రేంజ్ లో గ్లిమ్స్ అల్లాడించేసింది. ఆ రేంజ్ విజువల్స్, ఆ రేంజ్ ఫైట్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే ఎప్పుడు మనం వింటేజ్ లుక్ లోనో ఒక మాసీ లుక్ లోనే చూడడం జరుగుతుంది బాలయ్య గారిని. అలాంటిది ఈసారి డిఫరెంట్ న్యూ ఏజ్ లుక్ అన్నట్లు ఏజ్ ని దాచకుండా దాదాపు ఒక 40-45 ఇయర్స్ యంగ్ ఎలా ఉంటారో ఆ విధంగా బాలయ్య గారిని చూపించడము, ఒక మంచి మాఫియా డాన్ లుక్ లో బాలయ్య గారిని చూపించడము, ఆ ఫైరింగ్ గన్ షాట్స్ కానివ్వండి, బైక్ రైడింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నిజం చెప్పాలంటే అసలు విజిల్ మూమెంట్ బాలయ్య అభిమానులకే కాకుండా యావత్ తెలుగు ప్రజలకు కూడా విజిల్ మూమెంట్ లాంటి సీన్స్ తీయడం జరిగింది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపీచంద్ మన్నెల్లి గారు. సో మంచి డైరెక్టర్. సో నిజం చెప్పాలంటే బాలయ్య గారికి ఒక అభిమాని. సో అభిమాని అవ్వడం వల్ల బాలయ్య గారిని ఇంకొక రేంజ్ కి తీసుకెళ్లి చూపించిన డైరెక్టర్. మనకు ఆల్రెడీ తెలిసిందే వీరసింహారెడ్డి మూవీలో. వీరసింహారెడ్డిలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఉంటుంది. అప్పటి వరకు బాలయ్య గారి లుక్స్ లలో ద బెస్ట్ లుక్ అది. సో అలాంటి డైరెక్టర్ కాబట్టి ఈ మూవీ పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ లుక్. సో ఆ విధంగానే దానికి తగ్గట్టుగానే లుక్స్ ఈ మూవీలో కూడా ఉండడము మనం చూసాము. దీంట్లో ఫీమేల్ యాక్టర్ గా మనకు ముందుగా నయనతార అనుకున్నారు, ఆ తర్వాత కాజల్ అగర్వాల్. సో కాజల్ అగర్వాల్ కూడా రెగ్యులర్ షూటింగ్ కి తన యొక్క షెడ్యూల్ సంబంధించి కూడా స్టార్ట్ అయినట్లు మనకు తెలుస్తుంది రీసెంట్ అప్డేట్స్ ప్రకారం. అయితే ఇప్పుడు వచ్చిన షాకింగ్ లాంటి వార్త ఏంటంటే మూవీ అనేది పోస్ట్ పోన్ జరుగుతుంది అన్నట్లు మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఫిలిం నగర్ దగ్గర నుంచి కానివ్వండి, లేకుంటే సోషల్ మీడియా ఇన్ఫార్మ్ కానివ్వండి, ఇలా ఈ మూవీ అయితే డెఫినెట్ గా పోస్ట్ పోన్ అవుతుంది. సో ముందుగా అనుకున్న డేట్ ఏదైతే దసరా ఉందో, దసరాకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో యాజ్ పర్ సోర్సెస్ ప్రకారం కూడా మనం దీన్ని వెరిఫై చేస్తే ఇది కరెక్ట్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే బాలయ్య అభిమానులకు పండగకు వస్తే నిజంగా రిలీజ్ అనేది ఉంటే డెఫినెట్ గా అసలు సూపర్ డూపర్ హిట్ టాక్ ఈజీగా వస్తుంది, మంచి కలెక్షన్స్ వస్తాయి. నిజంగా పండగకి బాలయ్య సినిమా ఉండాల్సిందే అని చెప్పి బాలయ్య అభిమానులు, దాంతో పాటు తెలుగు అభిమానుల యొక్క కోరిక. కానీ ఇప్పుడున్న సోర్సెస్ ప్రకారం మనకు వస్తున్న వార్తలు ఏంటంటే ఈ మూవీని నవంబర్ కి లేదా డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ అవుతుందా, లేకుంటే మరి దీన్ని సంక్రాంతికి తీసుకొస్తారా, సంక్రాంతికి వచ్చే NBK 112 ని దాన్ని పోస్ట్ పోన్ చేస్తారా అని చాలా ఊహాగానాలు, చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో మనకున్న సోర్సెస్ ప్రకారం ఏంటంటే మూవీని దసరాకి ప్లాన్ చేస్తున్నారు. మాక్సిమం ఎంత వీలైతే అంత దసరాని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇంకా షూటింగ్ దాదాపు 45 నుంచి 50 రోజుల షూటింగ్ ఉంది. సో ఆ బ్యాలెన్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసి దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉంటాయి. ఈ మూవీలో కొన్ని విజువల్స్ కి అంటే VFX వర్క్ ఉంటుంది, BGM బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ వర్క్ ఉంటుంది, సెన్సార్ వర్క్ ఉంటుంది. ఈ వర్క్స్ అన్ని ఇంకా పెండింగ్ లోనే ఉంటాయి. సో దాదాపు 45 to 50 days అంటే 2 నెలలు షూటింగ్ ఉంది. ఇవన్నీ వర్క్స్ అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ జరగాలి అంటే దసరాకి ఇక్కడ నుంచి మరీ దగ్గరేం లేదు దసరా. సో 3 నెలలు ఉంది. సో స్పీడప్ గా డే మార్నింగ్ అని తేడా లేకుండా స్పీడప్ గా చేస్తే డెఫినెట్ గా రిలీజ్ అయితే దసరాలో అవుతుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే తొందరపడి చేస్తే మూవీ సరిగా అవుట్పుట్ కరెక్ట్ రాకపోతే రేపటి రోజు మళ్ళీ రిజల్ట్ వేరేలా ఉంటుంది కదా. సో అందువల్లనే టైం కొంచెం ఎక్కువైనా పర్లేదు, నవంబర్ డిసెంబర్ వరకు తీసుకెళ్లి ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చెప్పి మేకర్స్ మంచి అవుట్పుట్ ఇచ్చి మంచిగా రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేకర్స్ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో నిజంగానే షూటింగ్ కి ఒకవేళ సమయం కాస్త ఎక్కువ పడితే తీసుకోవడంలో ఎలాంటి తప్పలేదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే డిసెంబర్ కాకుండా జనవరిలోనే సంక్రాంతికి తీసుకురండి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ ఏంటంటే అంత బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మంచి టాక్ వచ్చినా కూడా ఆ టైంలో హాలిడేస్ ఉండవు కాబట్టి హాలిడేస్ లేని టైంలో వస్తే మనకు అంత పెద్ద సక్సెస్ రాదు. అఖండ 2కి అదే జరిగింది. అఖండ 2కి మంచి టాక్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఎంత నెగిటివ్ టాక్స్ వచ్చినా కూడా పాజిటివ్ టాక్స్ కూడా వచ్చాయి. పాజిటివ్ టాక్స్ తో మౌత్ పబ్లిసిటీతో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. కానీ ఇన్ కేస్ అది సంక్రాంతి బరిలో ఉంటే నిజంగా
హాలిడేస్ ఉండే టైంలో ఇంకా చాలా మంది చూసేవాళ్ళు. సో మూవీ ఎలా ఉంటుంది మనకు తెలిసిందే, హాలిడేస్ ఉన్న టైంలో ఒక రేంజ్ కలెక్షన్స్ ఉంటాయి, హాలిడేస్ లేని టైంలో ఒక రేంజ్ కలెక్షన్స్ ఉంటాయి. సో డిసెంబర్ కంటే కూడా సంక్రాంతి బెస్ట్ టైం. సో ఏదైతే NBK 112 ఉందో సో దాన్ని సమ్మర్ కి ప్లాన్ చేస్తే ఒకవేళ ఇది పోస్ట్పోన్ అయితే దీన్ని సంక్రాంతికి చేసి అది సమ్మర్ లో చేస్తే ఇంకా బాగుంటుంది. సమ్మర్ లో హాలిడేస్ ఉంటాయి. సో మంచి డైరెక్టర్ కాబట్టి కొరటాల శివ గారు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచి ఒక రేంజ్ లో మూవీ ఆడే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. హాలిడేస్ ఉంటే ఇంకా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. సో అది నేను అనుకుంటున్నా. సో నా ఒపీనియన్ ఇది. దీన్ని సంక్రాంతికి ఒకవేళ పుష్ అయితే అది మనకు సమ్మర్ లో వస్తే బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? నాకైతే ఇలా అనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది నా మాక్సిమం మనకున్న సోర్సెస్ ప్రకారం అయితే పోస్ట్ పోన్ అవుతుందనే తెలుస్తుంది. సో సంక్రాంతికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. సో దీనికి సంబంధించి ఫైట్ షెడ్యూల్స్ కూడా జరుగుతున్నాయి. బాంబేలో రెగ్యులర్ గా షూటింగ్స్ జరుగుతున్నాయి. బాంబే షెడ్యూల్ కూడా కంప్లీట్ గా వచ్చింది. ఇటు రామోజీ ఫిలిం సిటీలో మంచి ఫైట్ సీక్వెన్సెస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ రెగ్యులర్ గా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. బాలయ్య గారు కూడా రెగ్యులర్ గా 2 షిఫ్ట్లు చేస్తున్నారు. దీని రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాల్సింది ఉంది. ఏదైతే NBK 112 ఉంది కదా, దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అతి త్వరలో. దీని గురించి కూడా మనకి ఎలాంటి అప్డేట్ తెలిసినా మనం మాట్లాడతాం. NBK 112 లో మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలు ఏంటంటే కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ మాక్సిమం 95% ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. SLV మూవీ ప్రొడక్షన్స్ ఏదైతే సుధాకర్ గారు ఉన్నారో ఆ మూవీ బ్యానర్ లో మనకి మూవీ ఉండబోతుంది. విద్యా బాలన్ గా ఫీమేల్ లీడ్ లో తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. సో విద్యా బాలన్ గారు కూడా కన్ఫర్మ్ అయితే ఇప్పటివరకు మనకు కన్ఫర్మ్ అయిన న్యూసెస్ కావు ఇవి. సో ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మన దాంట్లో మనం వీడియో అయితే డెఫినెట్ గా తీసే ప్రయత్నం చేద్దాము. సో ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మీకు ఎలా అనిపించింది ఏంటి? సో మూవీ సంక్రాంతికి వస్తుంది అంటే కొంచెం సంతోషంగా ఉంది, కానీ ఇంకొక దాదాపు 9 నెలలు వెయిట్ చేయాలా? ఇప్పుడే వస్తే బాగుండదు. దాదాపు 9 నెలలు కాదు, 6 నెలలు వెయిట్ చేయాలా? ఇదేదో దసరాకు వస్తే బాగుండేది. దసరా అని చెప్పి స్టార్టింగ్ నుంచి మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. దసరాకు వస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాము. సో అటు సీనియర్ హీరోస్ నుంచి కూడా వెంకటేష్ మూవీ కూడా వస్తుందని చెప్పి అనుకున్నాము. కానీ అది కూడా ఏంటంటే అది కూడా రీసెంట్ టైమ్స్ లో బ్లాస్ట్ మూవీ వచ్చింది కదా, సో దానికి సిమిలర్ గా ఉందంట స్టోరీ వెంకటేష్ గారి మూవీ. సో అది కూడా పోస్ట్ పోన్ అవుతుంది. దానికి కూడా ఇంకా చేంజెస్ జరుగుతున్నాయి అన్నట్లు మనకైతే ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది ఫిలిం నగర్ నుంచి. అండ్ అటు ఏదైతే విశ్వంబర మూవీ ఉంది, విశ్వంబర మూవీ డెఫినెట్ గా సంక్రాంతి కాదు కానీ దసరాకి రిలీజ్ చేద్దామని చెప్పి ప్లానింగ్ ఉంది. సో డెఫినెట్ గా ఈ దసరాకి వస్తుందని చెప్పి అంటున్నారు. సో విశ్వంబర ఛానల్ నుంచి అది ఎప్పుడో జమానాలో స్టార్ట్ అయిన మూవీ అది అసలు అప్పుడు కూడా రిలీజ్ మళ్ళీ దసరాలో కూడా రిలీజ్ అవుతుందా కాదా అనేది గ్యారెంటీ అయితే లేదు. చూద్దాం మరి అది రిలీజ్ అయ్యి అది ఎలా ఉంటుంది. కింగ్ 100 అని చెప్పి నాగార్జున గారి మూవీ. సో ఈ 4 హీరోలు ఒక్కసారి తలబడబోతున్నారని చెప్పి చెప్పారు. బట్ అది కూడా మళ్ళీ సంక్రాంతికే వస్తుంది, లేకుంటే డిసెంబర్ లో తీసుకొస్తారని చెప్పి ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కింగ్ 100 అనేది సోషల్ మీడియాలో ఎక్కువ న్యూసెస్ అయితే దాని నుంచి చక్కర్లు కొట్టట్లేదు. షూటింగ్ కూడా చాలా సైలెంట్ గా జరుగుతుంది. దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా దాని గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇది గైస్ ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. సో ఆశిస్తున్నా మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి. ప్లీజ్ ఇంతవరకు చూసారంటే నచ్చిందని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అమ్మాళ్ళు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ డెఫినెట్ గా చేయండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.